ఈరోజు అక్షరాల ఆణిముత్యాలలో మన ఊరి వంట. మన ఊరి వంటలో బియ్యపిండి పకోడీ. బియ్యపిండి పకోడీ అంటే ఎక్కువ శనగపిండిలో కొంచెం బియ్యపిండి కలిపి పకోడా చేస్తారు. కానీ చాలామందికి శనగపిండి పడదు. అలాంటి వాళ్ళు ఎక్కువ బియ్యపిండి కలుపుకొని తక్కువ శనగపిండి కలుపుకొని పకోడీ చేసుకోవచ్చు. అది టేస్ట్గా బాగుంటుంది. నిలువ కూడా ఉంటుంది, 10 రోజులు నిల్వ ఉంటుంది. 4 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి వేసుకోండి, లేకపోతే 2 కప్పులు తినాలనుకున్న వాళ్ళు. ఆనియన్స్ 3 కప్పుల ఆనియన్స్, శనగపిండి 1 కప్పు, 3 కప్పుల బియ్యపిండి, కరివేపాకు తరుగు, కారం తరుగు, ధనియాల పొడి, వేయించిన వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు, అల్లం తురుము, పుదీనా తురుము. ఇవన్నీ పక్కన పెట్టుకొని వగడల్పాటి గిన్నెలో ఈ బియ్యపిండి, శనగపిండి, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం, ధనియాల పొడి, అల్లం తరుగు, తోటకూర తరుగు, వేరుశనగ గుళ్ళు ఇష్టముంటే వేసుకోండి, వేరుశనగపప్పు లేకపోతే లేదు. అన్నీ కలిపి బాగా చేతితో కలపండి. చేతితో ఉప్పు వేసి కొంచెం కారం వేయండి. పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి ఆ కారం, పచ్చిమిర్చి కారం, ఈ కొంచెం కారం వేస్తే ఎర్రగా బాగుంటుంది చూసేదానికి. ఎక్కువ వద్దు, కొంచెం కలపండి. బాగా కలుపుకున్న పై మిశ్రమాన్ని 2 చెంచాలు వేడి నూనె చేసి బాగా పిండిని ముందు వాటర్ పోయకముందే వేడి నూనె పోసి బాగా కలపండి. కొంచెం పొడి పొడిగా ముద్దలా చేసుకోవద్దు, అప్పుడు పకోడీ మెత్తగా వస్తుంది. పొడి పొడిగా వేసుకోండి. ఈ పొడి పొడిగా కలుపుకున్నారనుకో పిండిని, ఎర్రగడ్డల్లో కొంచెం నెమ్ము అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది పిండి. వీటిని బాగా కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేయండి. దోరగా వేయించుకుంటే వేడివేడిగా రుచికరంగా ఉంటుంది. మరీ మాడిపోయేటట్టు వేయించకండి. వేరుశనగ గుళ్ళకు బదులు జీడిపప్పు వేసుకోవచ్చు. మామూలుగా పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే కరివేపాకే ఎక్కువ వేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వానాకాలం చేసి పెట్టుకుంటే వారం 10 రోజులు ఇంట్లో నిల్వ ఉంటుంది, ఎక్కడికి పోదు ఈ పకోడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బియ్యపిండి పకోడీ కొంచెం శనగపిండి కలిపి. అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్